తన సొంత సంపాదనను సైతం ప్రజాసేవకు ఖర్చు పెట్టిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా మరింత సేవలు చేస్తూ ప్రజల్లో మమేకమవ్వాలన్న తమ జనసేనాని పిలుపు మేరకు జన సైనికులు నడుస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బత్తిన మధుబాబు తదితరులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. మన కళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలన్నీ కూడా వెనకబడిపోతున్నాయి, ఆదరణ లేకుండా పోతుంది. ఇవన్నీ కళలు అంతరించిపోతాయి. మనం కన్నా దీని మీద కరెక్ట్గా మనం యాక్షన్ తీసుకోకపోతాయని ఒక రెస్పాన్సిబుల్ పోస్టుని నాకు ఆయన ఇచ్చి ఆయన చెప్పిన మాట ఒకటే, కళాకారుని మనం కాపాడాలి, కళలను కాపాడాలి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత కార్మికులది. అటువంటిది శిల్పాల్లో అత్యద్భుతమైన శిల్పాలు తయారు చేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇటువంటి కళలేవి కూడా అంతరించిపోకూడదు అని ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఒక క్యాబినెట్ ర్యాంకులో పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ కుటుంబం కానీ నాకు, ఏ 100 కోట్లు 200 కోట్లు లేని నాకు ఆయన ఇచ్చారంటే దిస్ అ రెస్పాన్సిబుల్ జాబ్. అలాగా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వాళ్ళకు ఒక అధికారం ఇచ్చారు. వాళ్ళు ఆర్డీఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఎస్పీ కాదు, ఎవరితో ఉన్నా అధికారంగా మాట్లాడే పవర్ని ఇచ్చారు. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా మనము పోస్టులు ఇవ్వాలంటే కుదరదు. అధికారంలో మనం ఉన్నాం. ఎందుకు అధికారం? నీ చుట్టూ ఉన్న వ్యవస్థను బాగుపరచడానికి కోసం అధికారం. అలాంటి వ్యవస్థను బాగుపరచడానికి జనసేన ఉంది. ఈరోజు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళ వైపు నిలబడి మాట్లాడడానికి, గొంతు విప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్తారు, మీరు నాయకుడు అంటే మీ వీధిలో నాయకుడా, మీ వీధిలో సమస్య ఉంటే ఆ సమస్య వైపు నిలబడి వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయి, అప్పుడు నాయకుడు. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇంతమందికి ఉంటాను అంతమందికి ఉంటానంటే నాయకత్వం కాదది. ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యమే నిన్ను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారుకి 1,00,000 కోట్ల డబ్బులు ఉన్నాయా? లేవు. పవన్ కళ్యాణ్ గారి నాన్నో తాతో ఏమన్నా చీఫ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టరా? కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించే నేచర్, ప్రజల వైపు నిలబడి గొంతుక విప్పారు కాబట్టి ఈరోజు ఆ రోజు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గొంతు వెత్తాలంటే భయపడిన రోజుల్లో జగన్ నీ కొమ్ములు విరుస్తాను, మహిషిని కింద కూర్చోబెడతాను, నీ యొక్క అన్యాయపు రాజ్యాన్ని కూలుస్తాను, బంగాళాఖాతంలో తొక్కుతాను అని ధైర్యంగా చెప్పాడు. ఆయన దగ్గర 1,000 కోట్లు డబ్బు లేదే, 1,00,000 కోట్లు డబ్బు లేదే. వాళ్ళ నాన్న తాత మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ కాదే. ఆయన ఏ దారిలో నడుస్తున్నారో అతని వెనక నడిచే నాయకులు అదే దారిలో నడవాలని చెప్పడమే మన వైజాగ్ మీటింగ్లో ఆయన చెప్పిన మాట. నేను ఎలాగైతే నిస్వార్థంగా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తున్నారో నన్ను ఫాలో అయ్యే నాయకుడు మీ వీధిలో నువ్వు నాయకుడు అయి ఉండాలి. జనసేన నాయకుడు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మే విధంగా నాయకత్వాన్ని తయారు చేయాలనే పవన్ కళ్యాణ్ గారి బాటలో ఈరోజు జనసేన నాయకులందరూ నడుస్తున్నారు. వీళ్ళంతా నవయవ్వన యువకులు, స్వార్థం లేని యువకులు. రాబో తరంలో ఒక కొత్త తరం పార్టీని, జనసేన పార్టీని ప్రజల పార్టీగా రాబో రోజుల్లో చేసే బాధ్యత మన పైన పెట్టారు. ఖచ్చితంగా చెప్తున్నాం. నాయకులే కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరికన్నా వస్తుంటే మామూలుగా నాయకులు ఫ్లెక్సీలు కడతారు, మా నాయకుడు వస్తున్నాడని. రాబో రోజుల్లో నేను చెప్తున్నాను, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఊరికి వస్తున్నారంటే ప్రజలే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లెక్సీలు కట్టే రోజు వస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో మనం చూస్తామనే విషయాన్ని ఈరోజు తిరుపతి ప్రెస్ నుంచి నేను తెలియజేస్తున్నాను. ప్రజలే ఫ్లెక్సీలు కట్టి పవన్ కళ్యాణ్ గారిని వెల్కమ్ చేసే రోజులు, అత్యున్నత స్థాయి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన తిరుపతి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక పండుగలాగా చాలా కులాల మధ్య, మా జనసైనికుల అందరూ ఆనందాల మధ్య చాలా అద్భుతంగా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకలకు మన మీడియా మిత్రులందరూ కూడా అందరూ వచ్చి మాకందరికీ చాలా సహాయంగా ఉండి మా పవన్ కళ్యాణ్ గురించి మంచిగా చాలా బాగా కవరేజ్ వచ్చింది. అందుకు తృప్తిగా మన మీడియా మిత్రులకి నా శక్తి కొద్ది చిన్న ఒక లంచ్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో మన అందరినీ కలిసి ఇక్కడ దీనికి ఆహ్వానించడం జరిగింది. అలాగే మొన్న మేము వైజాగ్ వెళ్ళాము. 3 రోజుల పాటు మాకు మీటింగ్ జరిగింది. దాని గురించి మా అధ్యక్షుల వారు వివరిస్తారు. మా సార్లు మాట్లాడాల్సిన కూర్చున్నాం.